జై శ్రీమన్నారాయణ. నా ప్రాణం ఎందుకు మంచిగా ఉండదు? మీ అందరు ఆశీర్వచనం ఉంటే మంచిగా ఉంటది. అందరు మంచిగా ఉన్నారు. మనవరాళ్ళు నమస్తే నమస్తే. బాపు మంచిగా ఉన్నారా? అని కొంచెం జ్వరం వస్తుందమ్మా. నేనే పట్టుకొస్తున్నా. పాపం ఆయన అన్నాడు కూడా పట్టుకొస్తా అని. ఆ బాప అన్నాడు 15 రోజులు బాగా జ్వరము. ఇక జ్వరంతో పని అన్నీ ఉంటాయి కదా. అంత మంచిదేనా అమ్మ? అంత మంచిదేనా? అంత మంచిదేనా? మంచిదేనా? మంచిగా ఉన్నావా? సూపర్ ఉన్నా. నీ ఆశీర్వాదంతో మంచిగా ఉన్నాం అందరం. మంచిగా ఉన్నారా బాపు? అందరు మంచిగా ఉన్నారా? సరే సరే. తృతీయ ఇక్కడ నిన్ను పరిచయం చేయాలి. ఫస్ట్ నీ సేవను మెచ్చుకోవాలి. ఇక్కడ గాగిలాపూర్ మండలం కదా ఇది? బెజ్జంకి మండలం గాగిలాపూర్ గ్రామంలో, బెజ్జంకి మండలం గాగిలాపూర్ గ్రామంలో ఇక్కడ ఒక వృద్ధాశ్రమము, అన్నపూర్ణ వృద్ధాశ్రమం కదా. ప్రతిసారి అత్తమ్మ అందరు మంచిగా ఉన్నారు. అందరు మంచిగా ఉన్నారు. అందరు మంచిగా ఉన్నారు. మీకు చెప్పాలి, దైవం మీ ఆశీర్వచనం మాకుండాలి. మీరు భూమి మీద సంచరించే దేవతా స్వరూపాలు మీరు ఉండాలి. తృతీయ వర్ణాని సార్ పేరేమో లక్ష్మణ్ గారు. ఇక్కడ అన్నపూర్ణ వృద్ధాశ్రమం అని చెప్పేసి బెజ్జంకి మండలం గాగిలాపూర్ లో నిర్వహిస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా మాకు తెలుసు. మనకి ఇంతకు ముందు కూడా వీడియోస్ వచ్చినాయి కదా. తను ఇంకా జాబ్ చేస్తారు. తను జాబ్ చేసినా కానీ ఇక్కడికి వచ్చి తను స్వయంగా మళ్ళీ వీళ్ళ సహకారంతో వంట చేసుకుంటూ వీళ్ళకి సేవ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఎవరో ఒకరిని పెడతాం చేస్తాం, కొందరు అట్లా వెళ్ళిపోతారు. అట్లా కాదు, తను చేస్తుంది సేవ. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. అది ఎందుకంటే ఇలాంటి ఆశ్రమాలకి తప్పకుండా మీరు స్పందించాలి. ఇది ఇంకా ఎందుకంటే ఇంకా పెద్ద ప్లేస్ లో పెట్టాలని అనుకుంటున్నారు, ఇంకా ఎంతో మందికి సేవ చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళని మనం అందరం ఆశీర్వదించాలి, మనం ప్రోత్సహించాలి. తప్పకుండా ఎవరైనా చూసిన వాళ్ళు మీ కాంటాక్ట్ నంబర్ కూడా నేను దాంట్లో పెట్టేస్తా. ఈ అమ్మది కాంటాక్ట్ నెంబర్ పెట్టేస్తే నేను మా ఛానల్లో. తప్పకుండా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు, సేవ చేయాలనుకున్న వాళ్ళు ఈ వృద్ధులకు సేవ చేయండి. ఎందుకంటే అందరూ ఉన్న అనాథలాగా బ్రతకడం అంటే, మరి వీళ్ళు కనిపించిన పిల్లలు ఎంత బాగుంటున్నారో నాకు తెలియదు, కానీ నాకు ఇక్కడికి వస్తే మాత్రం గుండె బరువెక్కిపోతుంది. అందుకని చెప్పేసి ప్రత్యేకంగా ఈ మధ్యన చాలా రోజులైంది. నాకు అది బాధ అనిపిస్తుంది. చాలా తప్పు కదా. కనీసం నేర్చుకోవాలి, సభ్యత సంస్కారం నేర్చుకోవాలి కదా తృతీయ. కానీ పెంచిన పిల్లలే ఇట్లా చేస్తే వాళ్ళు ఏం కావాలి? చాలా లేని వాళ్ళ దగ్గర ఎన్నో కొన్ని డబ్బులు ఉన్నాయి కదా. పిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర అయితే వాళ్ళకి ఇచ్చి వీళ్ళు వట్టి చేతులు వచ్చారు. వట్టి చేతులు ఎంత బాధాకరంగా. పిల్లలకు జాబ్లు ఉన్న వాళ్ళకు పెన్షన్ కూడా వస్తలేదు. పెన్షన్ రాని వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. అట్లనా? అందరూ ఇవాళకు యథోచితంగా చక్కగా మంచి భోజనం పెడతారు, మంచిగా వాళ్ళని చూసుకుంటారు. ఇది కదా, ఇది చిన్నదా పెద్దదా అని కాదు, ఎంత సేవ చేస్తున్నాం, ఇది ఎంత డెవలప్ కావాలని చెప్పేసి మనము వాళ్ళని నిజంగా ఆశీర్వదించాలి. అమ్మవారి స్వామివారి కృప తప్పకుండా ఉండాలని చెప్పేసి మరీ కోరుకుంటూ ఇలాంటి ఇది సేవ చేసుకోవడం మన భాగ్యం. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో అందరూ చేస్తే వాళ్ళకు ఎవరు లేరన్న బాధ ఉండదండి. కానీ పెంచడం అయిపోయింది, ఆ బంధాలు పోయినాయి. ఇప్పుడున్న బంధాలు చూసుకుంటూ వాళ్ళు సంతోషంగా ఉంటారు కదమ్మా. కేలేమే, మీరు బాగుండాలి, 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, అంతే. సంతోషంగా ఉంటారు కదా? సంతోషంగా ఉంటారా? జై శ్రీమన్నారాయణ. గట్టి చెప్పండి, జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మంచిగున్నావమ్మా? మంచిగా కొంచెం సాయం చేయండి తృతీయకి. మంచిగా చూసుకుంటే చేస్తారా? అదే అవునా? చూడండి ఎంత మానవత్వం అది. అవునా? అదో బంధం మనకి. సో ఇట్లా సామాజికంగా మీకు ఎంత ఆర్థికంగా ఏమున్నా కొద్దో గొప్ప ఇంత సాయం చేయడం అలవాటు. సాయం కాదు, చాలా తప్పు పదం. సేవ చేస్తే వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. వాళ్ళ నవ్వుల్లో మన బ్రతుకు పండుతుంది కదా. ఇలా మంచి వీడియోస్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాము. అంతవరకు నమస్తే. అందరికి నమస్తే పెడుతున్నారు అందరూ. బాగుండాలి. ముసలమ్మ పాప పండు ముసలమ్మ భలే అయిపోయింది. అమ్మ రేపు మంచిగా భోజనం చేయండి. అన్ని తీసుకొచ్చినాము. మంచిగా కడుపు తృతీయ
మంచిగా దాంట్లో అన్నీ ఉన్నాయి అందులో. తప్పకుండా ఏంటి ఎప్పుడు ఈ బిడ్డ కుటుంబం చల్లగా ఉండాలని దీవించారు. రేపటి కోసమే మంచిగా అంతేనా? మీరు రేపటి ఒక్క రోజు కోసమే తీసుకురాలి. ఎప్పుడు బియ్యం అట్లే లేదమ్మా, అట్లేం లేదు, అట్లేం లేదు. ఇంకా వస్తూనే ఉంటాయి. మా కడుపుకుంటే చాలు. మీరు బియ్యం పంపించిన నుంచి ఒక్కసారి కూడా బియ్యం ఒడిసిపోయినాయి అనేది లేదు. అమ్మదే అంతే, వేరే ఏం లేదు అక్కడ. వింటున్నారు కదండి, ఒక చిన్న సేవ అది ఎంత వృద్ధిలో ఒక సాధ్యమండి కదా. చాలా ఆత్మానందంగా ఉంటుందండి కదా.